హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా తెలుగు రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. 10th క్లాస్ మెమో ఉంటే సరిపోతుందనమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే నుండి మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. అదేంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ 59 ఫెసిలిటేటర్స్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ అన్రిజర్వ్డ్ టికెట్స్ ఉంటాయి కదా, అవి మనము ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ ATVMs ద్వారా మనము టికెట్ ఇష్యూ చేయాలన్నమాట. ఈ పొజిషన్స్కి 59 పోస్టులకి ఇస్తున్నారనమాట, ఫెసిలిటేటర్ పోస్టులకి. సో ఇది ఎక్కడి నుంచి ఇస్తున్నారు అంటే విజయవాడ డివిజన్ అండి. విజయవాడ రైల్వేస్ ఉంది కదా, వాళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారనమాట. దీనికి మనకి అబోవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 59 ఫెసిలిటేటర్స్ పోస్టులకి ఇస్తున్నారనమాట. మనం చెప్పుకున్నట్టుగా ATVM ద్వారా మనకి టికెట్స్ ఇవ్వాలన్నమాట. దీనికి పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే కేటగిరీ ఆఫ్ స్టేషన్ NSG 2, 3, 5, 4 ఈ విధంగా కోడ్ అనేది ఇస్తున్నారు కేటగిరీ. అది ఎక్కడ విజయవాడలో అనకాపల్లి, అనపర్తి, బాపట్ల ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా అందులో ఒక్కొక్క ప్లేస్లో ఎంతమంది కావాలి అనేది ఇక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇలా నెల్లూరు, ఒంగోలు, ఎలమంచిలి ఇవన్నీ కూడా ప్లేసెస్లో ఉన్నాయి. మొత్తం కూడా మీకు 59 నెంబర్స్కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా విజయవాడ డివిజన్ కిందకి వచ్చేయన్నీ ఇస్తున్నారనమాట. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.scr.indianrailways.gov.in అండి. ఇందులో మనం నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అలా ఏం లేదండి. డైరెక్ట్గా మనం అప్లికేషన్ తీసుకొని వెళ్ళి ఇక్కడ ఒక అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు. ఆ అడ్రస్కి మనం అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. అది కూడా ఎన్వలప్లో పెట్టి ఇవ్వాలన్నమాట. అప్లికేషన్ ఫర్ ద ATVM ఫెసిలిటేటర్ అని పైన రాయాలి. ఆ ఎన్వలప్లో రాసి ఏ ప్లేసు అనేది రాయాలన్నమాట. పైన మెన్షన్ చేశారు కదా ప్లేసెస్, సో వాటికి అలా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. డైరెక్ట్ మీరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్స్ ఆఫీసర్, నార్త్ బ్లాక్, DRM's ఆఫీస్ కాంపౌండ్, సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడ 1 ఈ అడ్రస్ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు అనమాట. అయితే మీకు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే 15th జూలై. చాలా టైం ఉందండి. సో అయినా కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫెసిలిటేటర్స్ ఇది మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారనమాట. మనకి నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుంది అంటే వెన్ ప్యాసింజర్స్ కమ్ టు ATVM to buy a ticket, the facilitator will issue them a ticket duly collecting exact fare and explain them the procedure of using ATVM అనమాట. అంటే ఏం లేదు, మనము మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ మెషిన్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి టికెట్ ఇష్యూ చేయాలంట. వాళ్ళని కనుక్కొని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. డ్యూరింగ్ పీక్ అవర్స్ ద ఫెసిలిటేటర్స్ విల్ ఫార్మ్ ఎ క్యూ ఆఫ్ passengers for orderly dispensing of tickets. Many educated passengers are already using the ATVMs డ్యూలీ ప్రొక్యూరింగ్ ది స్మార్ట్ కార్డ్స్. కొంతమంది వాళ్ళే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళే ఇష్యూ చేసుకుంటున్నారు. మీకు అవసరమైన వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి మీరు దాని ద్వారా తీసి ఇవ్వాలన్నమాట టికెట్. దాని ద్వారా మనం రీఛార్జ్ కూడా చేయొచ్చండి యాజ్ పర్ రిక్వైర్మెంట్. అదేవిధంగా వీళ్ళు ఇంటిమేట్ లాస్ ఆఫ్ స్మార్ట్ కార్డ్, ఒకవేళ కార్డు మిస్ అయిందని ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు అది హ్యాండిల్ చేయాలన్నమాట. పర్చేజ్ అనేది స్మార్ట్ కార్డ్ అది రిజిస్టర్ చేయాలి మీరు, సేమ్ లాస్ట్ అయిన కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కూడా. ఎలిజిబిలిటీ ఆఫ్ బోనస్ దీనికి ఎలా ఉంటుందంటే దీనికి శాలరీ అనేది ఏమి ఉండదండి. అలా కాకుండా ఇక్కడ ఎలా ఇస్తున్నారంటే పర్ టికెట్ మీరు ATVM యూజ్ చేసి ఒక టికెట్ బుక్ చేసినప్పుడు మీకు 3% అనేది బోనస్ ఇస్తారు ఎవ్రీ టికెట్కి. సో ఆ విధంగా ఉంటుంది. మీకు ఎంత వస్తే మంత్లీ అంత అనమాట. Bonus will be allowed at 3% of the fare or 3% of the fare for 150 kilometers whichever is lower. సో ఈ విధంగా ఉంటుంది. 150 కిలోమీటర్స్కి కానీ లేదంటే 3%, అందులో ఏ తక్కువైతే దానికి అంటే 3% వస్తుందన్నమాట. ఇనీషియల్గా మీకు ఇది ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పుకున్నాము. అది మీకు ఎక్కడ వరకు ఉంటుందంటే 31/3/2025 వరకు, అంటే March 31, 2025 వరకు కూడా ఉంటుందండి ఇది.
అయితే దీన్ని మీ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట. అప్లికెంట్ షుడ్ బి ప్రిపేర్ డిపాజిట్ ఆఫ్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ 50,000 రూపీస్ ఇన్ కేస్ ఆఫ్ NSG 1 and 2 వాళ్ళకైతే 50,000 రూపీస్ సెక్యూరిటీ బాండ్ డిపాజిట్ మనం చేయాలంట. అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీస్ ఉన్నారు కదా NSG 3, 4, 5 వాళ్ళందరికీ కూడా 25,000 అనేది సెక్యూరిటీ డిపాజిట్ చేయాలంట. ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఎన్క్లోజర్స్ అన్నీ కూడా పెట్టాలి, మీ సర్టిఫికేట్ అవన్నీ కూడా. ఇది అప్లికేషన్ ఫామ్ అండి, ఈ నోటిఫికేషన్లోనే లాస్ట్లో ఉంది. సో ఇది మీరు ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ ATVM ఫెసిలిటేటర్స్ ఫర్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ జనరల్ పబ్లిక్. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. రిటైర్డ్ అంటే మీరు వాలంటరీ రిటైర్మెంట్ ఇలా ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇది ప్రింట్ తీసుకోవాలి మీరు. ఇక్కడ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, మీ ఫోటో ఏదైతే ఉందో రీసెంట్ది అది పేస్ట్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే సగం మీరు పేపర్ మీద సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ టిక్ పెట్టండి, మీరు ఏదైతే అది జనరల్ పబ్లికా లేదంటే రిటైర్డ్ ఎంప్లాయీ. స్టేషన్ అప్లైడ్ ఫర్ నేమ్ రాయండి. కేటగిరీ ఆఫ్ ద స్టేషన్ అక్కడ ఇచ్చారు కదా మనకి కోడ్లు, అది రాయాలి. నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డెసిగ్నేషన్, కాంటాక్ట్ నెంబర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రిటైర్మెంట్, ఒకవేళ రిటైర్డ్ అయిన వాళ్ళకి అది PPO నెంబర్ అవన్నీ ఉంటాయి, అవి రాయాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. రెసిడెంట్ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ సిగ్నేచర్ చేయండి. చేసిన తర్వాత మీరు దీంతో పాటు ఏమేం పెట్టాలి అంటే ఎన్క్లోజర్స్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే కనుక పెన్షన్ పేమెంట్ PPO ఉంటుంది కదా, అదొక కాపీ, సర్వీస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా కాపీ పెట్టండి. 2 ఫొటోస్ పెట్టండి. ఇవి రిటైర్డ్ అయిన వాళ్ళు పెట్టాలి. అదేవిధంగా జనరల్ పబ్లిక్ వాళ్ళైతే కనుక అటెస్టెడ్ కాపీ ఆఫ్ మెట్రిక్ పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. దీనికి మనకి 10th క్లాస్ అర్హత చాలండి. సో 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే దాని ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్నది కాపీ పెట్టాలి. అడ్రస్ ప్రూఫ్ పెట్టాలి, ఆధార్ కార్డ్ పెట్టాలి, పాన్ కార్డ్, ఇవన్నీ కూడా జిరాక్స్ల మీద మీరు అటెస్టేషన్ చేయించాలన్నమాట. ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇట్లా ఒక సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి. ఒరిజినలే అండి, ఇది మాత్రం 6 months లోపు తీసుకున్నది ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇప్పుడు తెచ్చుకొని మీరు అప్లై చేయాలి, టైం ఉంది కాబట్టి. ఇలా దీని పర్పస్ అని చెప్తే వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో అది కూడా పెట్టాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి. డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా పెట్టాలన్నమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు కాపీస్ తీసుకొని గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాలి, అంటే అటెస్టేషన్ చేయించాలన్నమాట. సో అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా పెట్టాలండి. పెట్టి మీరు మనం ఇందాక అడ్రస్ చెప్పాం కదా విజయవాడలో, ఆ అడ్రస్కి అయితే మీరు బై హ్యాండ్ వెళ్ళి ఇచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. మీరు దీనికి 10th క్లాస్ అర్హత చాలా అనమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. కాంట్రాక్టే కానీ మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారనమాట, ప్రాజెక్ట్స్ని బట్టి. సో మీ ఛాన్స్ మిస్ చేసుకోకండి. తెలుగు రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. 10th క్లాస్ మెమో ఉంటే సరిపోతుందన్నమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 50 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.